గారు ఈరోజు మీరు ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వీక్షించారా? ఇవాళ చూడలేదు సార్, కొంత చూడలేదు నేను. అంటే నాకు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆయన ఎంటర్ అవుతూనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఆ వినయపూర్వకంగా నమస్కారం చెప్పడం కావచ్చు, వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకోవడం అయితే నిజంగా ఒక అంటే కొత్త మంచి ఒక వాతావరణం లాగా మంచి వాతావరణానికి నాంది పలికినట్టయితే కనిపించింది. అఫ్కోర్స్ కృష్ణా గోదావరి నీటి జలాల తరలింపు అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, మరొక ఉద్యమం చేయడానికి మరి ఉద్యమిస్తోంది, ఆ విధంగా ఉపక్రమిస్తోంది. సో దీన్ని మనం తెలంగాణ ప్రజలంతా ఆస్వాదిస్తాం. అదే క్రమంలో మరి ఖచ్చితంగా వాటిపైన కూడా చర్చ జరగాలని కేసీఆర్ కోరుకుంటారు. మరి ప్రతిపక్షానికి సరైన సమయం ఇచ్చి మరి నీటి జలాల తరలింపు ఏపీకి తరలిపోతున్నాయి. దాంట్లో చంద్రబాబుకు మరి ఈయన పాత గురువు కనుక ఈయన శిష్యుడు ఆయనకు ఫేవర్ చేస్తుండనే దాంట్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ఆ విధమైన ఆరోగ్యకరమైన చర్చ జరగాలంటారా? శ్రీనివాస్ గారు ఇప్పుడు గతంలో మనకు నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు. అవును, పోలవరం బనకచెర్లకు ఎప్పుడైతే ఎదురైందో ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పోలవరం బనకచెర్ల పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అని పెట్టింది. సో ప్రాజెక్టు పేర్లు ఏది పెట్టినా కూడా మనకు నష్టం జరిగేది తెలంగాణకి, అల్టిమేట్ గా నష్టం జరిగేది తెలంగాణకి. మన నీళ్లు మిగులు జలాలు అంటారు, లేకపోతే వరద జలాలు అంటారు. అసలు మిగులు జలాలకు వరద జలాలకు ఇప్పటికి కూడా సరైన డెఫినేషన్ లేదు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు కనుక ఆ ప్రాజెక్టులు కడితే రేపు మనం సచ్చినట్టుగా ఇంకా చెప్పాలంటే కంపల్సరీగా మనం నీళ్లు వదిలిపెట్టాల్సి వస్తుంది. పై రేగో రాష్ట్రాలుగా మన బాధ్యత అవుతుంది. సో కింద రాష్ట్రాలు కంటే పై రాష్ట్రాలు వదిలిపెట్టడం ఏంది అనుకోవచ్చు చాలా మంది. కానీ చట్ట ప్రకారం వాళ్ళు ఏంటంటే కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకొని కనుక కట్టగలిగితే ఖచ్చితంగా వదిలిపెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ హరీష్ రావు గారు కావచ్చు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చేసిండు కదా, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఫైట్ చేయాలి. మన హక్కుల కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం మనకుంది. ఎందుకంటే ఇవాళ వదిలిపెట్టుకున్నట్టు ఉండదు. ఇవాళ బనకచెర్లని మన నల్లమల సాగర్ ప్రాజెక్ట్ తోటి చేస్తున్నారు, పెద్దగా ఏం తేడా లేదు దానికి. సో ఇవన్నీ ఏంటంటే మనం అడ్డుకొని దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు సహకరించాలి. ఇక్కడ విమర్శన కాదు ఇక్కడ కావాల్సింది శ్రీనివాస్ గారు, ముఖ్యంగా సలహాలు సూచనలు కావాలి. ఏ విధంగా చేస్తే బాగుంటుందని కావాలి. ఇప్పుడు మనం అక్కడ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ పెట్టాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా వాదనలు వినిపించడానికి కూడా మన అడ్వకేట్ కూడా పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీలో మన తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే సహకరించాలి. కేసీఆర్ గారు సహకరించాలి, హరీష్ రావు గారు కానీ అందరూ కూడా సహకరించాలి. నదీ జలాలను ఎందుకంటే ఎక్కడ దొరుకుతారా విమర్శించాలని ఆలోచన మానుకోవాలి. శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఉంది. అదే క్రమంలో మరి ఓవరాల్గా 35,000 కోట్ల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 28,000 కోట్లు మేము ఖర్చు చేశాము. కేవలం 7,000 కోట్లు మాత్రమే ఇక ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయేది. మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు మరి సాగునీరు వచ్చే ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే గతంలో ఆ ప్రాజెక్టు ప్రారంభించారు కనుక కేసీఆర్కు పేరు వస్తుంది కనుకనే ఆ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇది పూర్తి చేయట్లేదనే ఆరోపణలు కూడా చేస్తానంటున్నారు. దీనికి ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. 7,000 కోట్లు పెడితే సరిపోద్దని ఎక్కడా లేదు. అట్లా ఆలోచన ఎందుకుంటదండి? ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఎవరిది? రేవంత్ రెడ్డి గారు అంటే ఉమ్మడి జిల్లా వాళ్ళదే కదా. యాక్చువల్గా వాళ్ళ జిల్లాకు వాళ్ళు నీళ్ళు రావద్దని ఆయన ఎప్పుడు కోరుకోడు కదా. నిధులు కూడా మొన్న కొడంగల్ కావచ్చు, మొన్న చూసాం సర్పంచుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అక్కడ కొడంగల్ వెళ్ళి వాళ్ళకి గతంలో కూడా చాలా మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చాలా ప్రాజెక్టులు వచ్చేటట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా నిధులు కేటాయించడం జరిగింది. కొడంగల్ కూడా కోయిల సాగర్ వాళ్ళ దగ్గర సంబంధించిన ప్రాజెక్టులు అవన్నీ ఇవ్వడం జరిగింది కదా. అట్లా అడ్డుకుంటారంటే నేను అదే చెప్తున్నాను కదా శ్రీనివాస్ గారు, విమర్శనాత్మకంగా కాదు ఇక్కడ. నేను ప్రతిపక్ష పాత్ర పోషించాలంటున్నావు, కానీ సద్విమర్శ చేయాలని చెప్తున్నా. అంతేగాని మనం విమర్శించాలని కాకుండా చేయాలి ఇక్కడ ఖచ్చితంగా. అది మన బాధ్యత. ఓకే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక సూచన చేశారు. శాసనసభ్యులు ఖచ్చితంగా అంటే వాళ్ళ భాష ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి, సభా సమయాన్ని ఊరికే అరుపులతో చప్పట్లతో అడ్డుకోవడం లాంటిది జరగకుండా అని చెప్పి ఆయన ఒక సూచన చేశారు. అదే క్రమంలో మరి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఆయన కూడా ఖచ్చితంగా శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన భాషను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పడం కావచ్చు. సో మరి ఎల్లుండి 2వ తేదీ నుంచి కూడా అంటే వీళ్ళందరూ కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళు చట్టసభల్లోకి పంపిస్తున్న క్రమంలో ఆ చట్టసభల గౌరవాన్ని కాపాడాలి. ప్రజా సమస్యల కోసమే వాళ్ళు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి, ప్రస్తావించాలి, ఆ సమస్యలు పరిష్కారం కావాలి. ఆ వేదిక కోసమే ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. సో మొత్తానికి అలాంటి వాతావరణం అనేది ఎల్లుండి నుంచి కనిపించే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు శాసనసభ ఛానల్ నడపమంటారు. ఇది చూడండి, మీరు గమ్మత్ చూడండి. శాసనసభ 40 రోజులు కావాలి, 50 రోజులు కావాలంట. కానీ అసెంబ్లీకి కేసీఆర్ రారు, సారు రారు, మాట్లాడరు. మరి ఎవరి కోసం ఇదంతా అసెంబ్లీ? మరి అసెంబ్లీ ఖర్చు తప్ప ఏమున్నదో చెప్పండి మీరు. మనం గతంలో కూడా చూస్తున్నాం. మన ఎంతసేపటి హరీష్ రావు గారు ఏమంటున్నారు, 40 రోజులు జరపండి అసెంబ్లీ సమావేశాలు. అవును, జరుపు 40 రోజులు మీరు రాండి నడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా అన్నారు పొడిగిస్తా అసెంబ్లీలోకి వచ్చి దేశాల పాత్ర పోషించవచ్చు కదా. ఊరికనే వచ్చేసి సార్ ఆయన పెద్ద ఆయన, మేము ఆయన్ని ఏమనట్లేదు. ఆయన ప్రజల మీద, ప్రజల సమస్యల మీద మాట్లాడమంటున్నాము. ఉద్యమాలు ఇప్పుడు ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటారు కదా, మాట్లాడండి. మరి నీళ్లు నిధులు నియామకాలు ఏం జరిగినాయి మాట్లాడమనండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు అయినాయి, ఎక్కడ నిధులు కేటాయించారు, ఏ పనులు చేశారు, మీరు డీటెయిల్ చెప్పండి. మేము 2 సంవత్సరాలు ఏం చేసాం మేము చెప్తాం, అన్ని విభాగాల వరకు డిస్కస్ చేద్దామని చాలా స్పష్టంగా అంటున్నారు. మరి కేసీఆర్ గారు రావడానికి ఇష్టపడట్లేదు, మరి ఉండటానికి ఇష్టపడట్లేదు. మరి దానికి ఎవరు పరిష్కారం కనుక్కోవాలి? దీని మీద ఊరికనే బయట ఉండి ఆఫ్ రికార్డులో విమర్శలు కాదు శ్రీనివాస్. ఆఫ్ రికార్డులు విమర్శించడం వల్ల ఏం రాదు. అక్కడ కూర్చొని మనము తెలంగాణ భవన్లో విమర్శించడం వల్ల, తెలంగాణ భవన్లో మరి విమర్శించడం వల్ల విమర్శలు మిగిలిపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఎవరైనా ప్రజలు కూడా హర్షించారు. అట్లాంటి ఎవరు విమర్శించొద్దు, అందరూ హుందాతనంగా బిహేవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. గౌరవం ఇవ్వాలి, పెద్ద ఆయనకి అట్లేం లేదు, రెస్పెక్ట్ ఇస్తాం, మా అందరికి రెస్పెక్ట్ ఉంది. ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని అంటున్నాం మేము కూడా. అదంటే అట్లా ఉండాలి, వచ్చే సలహాలు సూచనలు ఇవ్వాలి, ఒక పెద్దన్న పాత్రలాగా పోషించాలి. రేవంత్ రెడ్డి గారు అందుకనే రాగానే మరి వెళ్ళి సాధారణంగా స్వాగతం పలికారు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంటే ఆయన హుందాతనం ఆయన ప్రదర్శించారు, ఒకరికొకరు లేచి మర్యాద చేసుకున్నారు. తర్వాత రాజకీయాలు ఏదంటే ప్రజల సమస్యల మీద మాట్లాడుకోవాలి. వెళ్ళిపోయారు కేసీఆర్ గారు. ఎవరితోటి మాట్లాడాలి? మరి ఎవరు ఎన్ని రోజులు పెట్టాలి సమావేశాలు మీరు చెప్పండి. ఎన్ని రోజులు? 40 రోజులు పెడితే 30 రోజులు పెడితే ఏం చేస్తాం పెట్టుకుని సమావేశాలు? అది కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా రావాలి, మాట్లాడి ప్రతి అంశం మీద మాట్లాడటానికి ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ చాలా సిద్ధంగా ఉన్నారు. ప్రతి పాయింట్ మీద మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు దీని మీద కూడా 1వ తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది హైదరాబాద్ లో. సో నేను కూడా వెళ్తున్నా. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మేము ఊరికనే కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడతాం కాదుగా, మాకు కూడా సమాచారం తెలవాలి, మాకు కూడా బాధ్యత ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత. మేము అంటున్నాం అంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చు